వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ. సో ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రాజశ్రీ. హాయ్ రాజశ్రీ. ఏ స్కూల్? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా? అప్పుడే? చెట్లు భూమిలో పాతడం వల్ల ఎత్తుగా ఉంటాయి కదా, అందుకే ఈ వీకెండ్ నేను హైట్ పెరగాలని గొయ్యదొకరు కాళ్ళు అందులో పెట్టినావా? గొయ్యి తవ్వి చెట్టులా నిలబడ్డాను. కాకులు వచ్చి నా మీద వాలాయి కానీ ఒక్క అంగుళం కూడా పెరగలేదు. వీకెండ్ వేస్ట్ అయింది. ఓన్లే కాకులకైనా ఉపయోగపడ్డావు కదా నువ్వు. స్వామిజీలను బాబాలను అందరు ప్రజలు తెలుగులో చెప్పు. స్వామిజీలను బాబాలను అందరూ ఆదరిస్తుంటే వాళ్ళలేక అవ్వాలని హిమాలయకు వెళ్ళాను భయ్య. అక్కడ వెళ్ళాక తెలిసింది బాబాలందరూ హిమాలయలో ట్రైనింగ్ తీసుకోలే, ఇక్కడ అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లో తీసుకున్నారని తెలిసాక తిరిగి వచ్చేసరికి వీకెండ్ అయిపోయింది. అయ్యో పిచ్చివాడ, పక్కన అమీర్పేటకి హిమాలయ దాకా వెళ్ళావా? అక్కడ ఉందనుకున్నా భయ్య. దానికి కూడా ప్యాంప్లెట్లు ఇస్తున్నారు, అరగంట నుంచి ఇచ్చేస్తారు పేపర్ చేతిలోకి. హాయ్ ప్రదీప్ గారు. హాయ్, నా పేరు లక్ష్మీరెడ్డి, నేను డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్. లక్ష్మి బాగున్నావా? చెప్పండి. మీకోసం 1 వీక్ నుంచి షర్ట్ డిజైన్ చేద్దామని షర్ట్ తీసుకున్నాను. ఏం డిజైన్ చేశారా? వావ్, స్వీట్, నైస్ షర్ట్. చాక్లెట్. ఓకే, సూపర్ ఉంది షర్ట్. ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. హ్యాపీయా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఈ వీకెండ్ మొత్తం తిరిగి నీకోసం ప్యాంటా కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసి గిఫ్ట్ తీసుకొచ్చాను. వావ్, ప్లీజ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్ ఇది. మహేష్ బాబు గారితో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, అనుపమ, బన్నీ గారు, నాగార్జున గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, డార్లింగ్ అండ్ మీ పేర్, అండ్ వెరీ క్యూట్ పేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, సో స్వీట్ ఆఫ్ యూ. వండర్ఫుల్ మెమరీస్ ఇవన్నీ. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది తీసుకొచ్చారు చాలా ప్రేమగా, మాకు చాలా ఆనందం. అండ్ ఎంతో సమయం కేటాయించి ఇలాంటివి తయారు చేసి నా కోసం ఇంత దూరం తీసుకొస్తున్నందుకు రియలీ వెరీ హ్యాపీ. చాలా థ్యాంక్స్. అండ్ దీంతో పాటు ఆ కవర్ కూడా ఈ వీకెండ్ నేను ఏం చేశానంటే, మీకు పిచ్చెక్కిపోతుంది. నాకు ఆల్రెడీ ఉంది, పర్లేదు చెప్పండి. మీకు ఉందని చెప్తున్నాను. చెప్పండి. ఎర్రగడ్డలో కొత్త హాస్పిటల్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళాను. వావ్, వెంటనే మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారా? మీరు వస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. మాది రెగ్యులర్ కస్టమర్ నేను అక్కడ. రిబ్బన్ కట్ చేసే లోపు వీకెండ్ అయిపోయింది ప్రదీప్. అయ్యయ్యో, అంటే నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటా ఎవరో ఒకరు జాయిన్ చేయడానికి. ఈసారి వస్తారా? సమ్మర్ కదా, వీకెండ్ లవర్ తో లాంగ్ డ్రైవ్ వెళ్దామని ప్లాన్ చేసిన. స్టార్ట్ చేసిన, మధ్యలో అమీర్పేటలో సిగ్నల్ పడేసరికి సిగ్నల్ క్రాస్ చేసేసిన. ఏమంటే బైక్ ఆపి, నువ్వు సిగ్నల్ క్రాస్ చేసిన, లిమిట్స్ ఏం క్రాస్ చేయవని వీకెండ్ హ్యాపీగా బ్రేక్ చేసి పడేసింది. లక్కీ ఫెలో. అమ్మ ఎంత అదృష్టవంతరాలు. సూపర్. ఇప్పుడు మీ ముందుకు వస్తువు వస్తుంది. ఈ వస్తువు గురించి ఎవరైనా మాట్లాడచ్చు. రండి గంప బ్యాచ్. ఈ రోజు గంప గురించి మనకి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పడానికి మేధావులందరూ విచ్చేశారు ఇక్కడికి. సో వాళ్ళు చెప్తారు, మనం వినాలి. ఓకే, ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే, రండి ఇందులో కూర్చోండి. ప్లీజ్ బి సిట్, టేక్ యూర్ సీట్.
ఆహా కూర్చోవాలి అందులో. రండి ఎత్తండి. అదేంటమ్మా మేనమామ తట్టెత్తుతా అంటే వద్దంటావు? ఓకే చెప్పండి తట్ట గురించి చెప్పు. పట్టుకో పట్టుకో చేత్తో. పైన అందుతుంది చేయి. అందింది చెప్పు. చిన్నప్పుడు నేను ఎప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినా ఎప్పుడు దొరికిపోయేదాన్ని. ఈసారి దొరకొద్దని చెప్పి సాయంత్రం కోళ్ళు పోయే గంపలోకి దూరాను, అయినా కానీ దొరికిపోయాను. ఈసారి ఎలాగైనా దొరకొద్దని ట్రై చేస్తా. ఏదో ఒకసారి దూరి చూపి. నువ్వు కింద కూర్చుని నీ మీద గంప వేసుకో. జుట్టు పట్టుకుందా? ఉండనిలే నీ దగ్గర ఉండని. అది ఒక నిమిషం జుట్టు ఇటు వస్తే లాగుతా. రాలేదా? వచ్చింది. అయ్యో గంపకేమైంది ఏంటో. అంకుల్ మనం ఒకసారి దొంగ పోలీస్ ఆట ఆడదాం. దొంగ పోలీసా? నేను దూరితే మొత్తం బాడీ బయట ఉండిద్ది, నా బొచ్చోట లోపలికి వెళ్ళిద్ది ఇందులో. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ సాయి. ఈ గంప నా చేతిలో ఉంటే ఒక అందమైన అమ్మాయిని గంపలో పడేయాలనుకున్నాను, కానీ ఈ అమ్మాయి గంపలో పడడం లేదు. నాకు చిన్న చాయిస్ ఇస్తే నాలాంటి సన్నగా ఉన్న అమ్మాయిని గంపలో పడేయాలనుకున్నాను. ఇవన్నీ కాదు కానీ కరెక్ట్ పొజిషన్ లో ఉన్నావు. ఒక్కసారి ఆ ఉప్పు చేపలే అను. ఆ ఉప్పు సాపలే, ఉప్పు సాపలే. పర్ఫెక్ట్ రా, డౌటే లేదు అందులో. చాలా బాగా కుదిరింది. అంకుల్ కి ఏంటో అందరూ మ్యాచ్ అయిపోతున్నారు. జాంకాయలు జాంకాయలే. సెట్ కాలేదు నీకు. ఇంకేమన్నా? మల్లెపూలు మల్లెపూలు అమ్మ మల్లెపూలు. పర్ఫెక్ట్ సెట్ అయ్యాను. ఇప్పుడు చెప్పు అన్న. ఈ గంపని చూస్తే చిన్నప్పుడు నేను చేసినా గుర్తొస్తున్నాయి. ఏం చేసావు? పక్కింట్లో కోడి ఉండేది. ఏం చెప్పు. ఆ కోడి ఎప్పుడు గుడ్లు పెడుతూ ఉండేది. అయితే వాళ్ళు కోడిని కమ్మినప్పుడు నేను ఒకసారి వెళ్ళి గుడ్డుని తీసుకొని వచ్చాను. ఇంకోసారి మళ్ళీ వెళ్తే అక్కడ ఆ గుడ్డ చేతిలో పట్టుకుంటానే వాళ్ళ కూతురు బయటకు వచ్చింది. ఆమెను చూస్తూ అలా ఉండిపోయాను. వాళ్ళ డాడీకి దొరికిపోయాను. అయ్యో గుడ్డు ఏమైంది? గుడ్డు పగిలిపోయింది. గుడ్డు పగిలిపోయిందా? ఈసారి గుడ్డు జోలికి వెళ్ళక మల్లెపూలే బెటర్. సూపర్, థ్యాంక్ యూ. మేడం గారికి ఇవ్వండి. దామ్మా కూర్చో అందులో. రండి ఇద్దరు ఎత్తండి. ఆవిడ ఆన్సర్ పూర్తి అంతా మీరు ఎత్తుకునే ఉండాలి. ఎత్తు. నువ్వు చెప్పమ్మా. హాయ్. చెప్పమ్మా ఆన్సర్. హాయ్ ప్రదీప్. తలకాటంది నాకు కనపడలే ఆవిడ. నువ్వు కూడా అటు సైడ్ పెట్టు. నువ్వు అటు సైడ్ తలకాయ పెట్టు. హాయ్, నా పేరు దీపిక. హాయ్ దీపిక. ఏం చేస్తూ ఉంటారు? నేనా డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ ఏ కాలేజ్? ఏ ఆమె మీ పడతావు. వావ్ వాట్ ఎ షాట్. ఆవిడ కింద పడేసారా? అయ్యో తట్టుకేమైనా అయిందమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది పడినందుకు. ప్రదీప్ హ్యాండ్ ఇచ్చారు. ఓ మీకు అలా అర్థమైందా? ఎస్ చెప్పండి. ఈ గంప గురించి ఏమని చెప్పాను, ఎంత అని చెప్పాను ప్రదీప్. ఈ గంప ఒకళ్ళ తల మీద పెట్టుకుంటే హెల్మెట్ లాగా మన ప్రాణాలను కాపాడుతుంది. యు మీన్ దిస్ తట్ట? ఇది నాకు ఎవరు ఇచ్చారు అనుకున్నావు? పిఏ పాల్కి ఓటేస్తే నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. హెలికాప్టర్ లో పెట్టుకెళ్తారా? పర్లేదు, మోసుకెళ్ళిపోతారా? మీకు కావాలంటే ఇచ్చేస్తాను, తీసుకోండి. ఆయన స్పెషల్ నీ గిఫ్ట్ ఇచ్చారు, నాకెందుకులే. సరే ఓకే థ్యాంక్ యూ. హలో మ్యాగీ నూడిల్స్ బేటో రెడీ. మీ మొహం ఆవిడ పెట్టకండి. ఇలా 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 ఉండాలి మీ బాడీ ఇలా. అది అరే మళ్ళీ ఆవిడ మీదకి వెళ్తావు.
తలకాయ ప్రదీప్ ఈ గంపని చూస్తుంటే నాకు నా ఆశయం గుర్తొస్తుంది. ఆవిడెవరు? ఆశయం ఆశయం. ఓకే ఓకే. ఏంటంటే సినిమాల్లో పెళ్లి కూతుర్ని గంపలో ఎత్తుకొని వెళ్తారు కదా, వావ్ yes. అలా నన్ను ఎప్పుడు ఎత్తుకొని వెళ్తారా అనేసి నేను చిన్నప్పటి నుంచి ఆలోచించి ఉండేదాన్ని. సో ఇప్పుడు మీరు ఈ గంపలో నా ఆశయంని తీస్తారని కోరుకుంటున్నాను. ఈ గంపలో నన్ను కూర్చోబెట్టుకొని మీరు ఎత్తుకెళ్తారని. నేను ఎత్తుకెళ్ళకూడదా? వాళ్ళు ఎత్తుకు రావాలి. అయ్యో నా ఆశయం మీతో ఎత్తిపించాలని. ఇప్పుడు నేను అది ఎత్తుకొస్తే పీటల మీద ఎవడుంటాడు మరి? ఓకే అలా వచ్చిందమ్మా నీకు ఆశయం. తెల్ల తెల్ల తెల్లవారి సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా థ్యాంక్స్. సారీ ఏదైనా ఇబ్బంది పెట్టుంటే మిమ్మల్ని తట్టను అంటున్నా. ఓకే, క్లాప్ ఫర్ ద తట్ట. ఓకే సూపర్. అండ్ ఇప్పుడు గేమ్ ఆడదారు. గేమ్ ఆడాలంటే 5 బాయ్స్ 5 గర్ల్స్. ఇటు సైడ్ 5 ఇటు సైడ్ 5 వచ్చారు. 5 రింగ్ లోకి వెళ్ళిపోండి. కూర్చోండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఒక బాల్ తీసుకోవాలి, మళ్ళీ అలాగే కింద కూర్చొని ఆఫ్ చేసుకుంటూ వచ్చి ఈ బొచ్చులో వేయాలి. ఇలాగే వెళ్ళాలి, ఇలాగే రావాలి. అండ్ మీలో ఒకళ్ళే బాల్ తీసుకోవాలి. అక్కడ అందరు కలిసి బాల్ తీసుకోవద్దు. మీ టీం నుంచి ఒకళ్ళు, మీ టీం నుంచి ఒకళ్ళే తీసుకోవాలి బాల్. 5 ఓ మాట అనుకుని జంప్ చేయండి. 2 జంప్ చేసి 3 ఉండిపోతే కింద పడతారు. 3, 2, 1 గో. నేను చెప్పాగా మన ఇనే రకమే కాదు. ఆగండి అమ్మా, గేమ్కి అంతరాయం ఉంది. వాళ్ళు పైపు కొట్టారు. ఇంకా దగ్గర. ఫస్ట్ గర్ల్స్ వెళ్తారు, వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి బాయ్స్ వెళ్తారు. 3, 2, 1 గో. Come on, well played, come on. కలిసి వెళ్ళండి రా, కలిసి వెళ్ళండి. వెరీ గుడ్, వెళ్ళండి అమ్మా. పరిగెట్టండి. అరే లేచి పరిగెట్టండి. ఊరినే పరిగెట్టుకుంటే వెళ్ళొచ్చేయండి తొందరగా. ఫాస్ట్. తొందర రావాలి. కమాన్, తొందర రావాలి. సరోజక్క వచ్చినాం. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. పాపం చాలా కష్టమైన గేమ్. మేము చాలా రోజులైంది ఫ్లోర్ తుడిచి ఎలా అనుకుంటాం. మీరు హ్యాపీగా ఇది ఆడారు, ఫ్లోర్ క్లీన్ అయింది, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ జాబ్. అండ్ ఇప్పుడు సూపర్లీ టాలెంటెడ్ గ్యాంగ్ ఒకళ్ళు రాబోతున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
గాలివాలుగా గాలివాలుగా గులాబీ గులాబీ వాలి గాయమైనది నా గుండెకు తగిలి తప్పించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీ కోసం ధరించిపోనా చెవిలా దొరికితే నీ స్నేహం చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో నువ్వు అచ్చుల్లోన కుచ్చుల్లోన మల్లెవో కరిమబ్బుల్లోన పిల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీము బిస్కెట్ వేసిందే రొమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే సన్న సన్నగా నవ్విండే కునుకే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించా నా హృదయం ఆ హృదయముకే పియో పియోరే అరే ఫుల్ టు పియోరే అరే పియో పియోరే మందు బాబులం మేము మందు బాబులం మందు పడుతు మాకు మేము మహారాజులం పియో పియోరే అరే ఫుల్ టు పియోరే అరే పియో పియోరే కళ్ళు దాగి గంతేస్తాం పాలాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోగాలే పాలిస్తాం ప్యారులో పడిపోతే పరిశానురా ప్యారులో న్యూసెన్స్ షురు ఆయరా ప్యారులో ప్రతి పలుకు తీపౌనురా ప్యారులో దో దిల్ కి ఫైట్ ఉందిరా వారు వీరు అంతా చూస్తూ ఉన్నా ఊరు పేరు అడిగేయాలనుకున్నా హే ఏ మాట పైకి రాక మనసేమో ఊరుకోక ఏదేదో అయిపోతున్నా సారస్తారస్తారా రత్తారత్తారత్తారే దావత్తే ఇస్తారా రత్తారత్తారే ప్రపంచమేలు నాయక ఇదే గడీకు తీరిక మనస్సు దోచుకుంది నీ పోలిక సారస్తారస్తారా రత్తారత్తారత్తారే దావత్తే ఇస్తారా రత్తారత్తారే మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రా రాంజే 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రా పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారు వేరులే పయనమే నీ పనిలే అరరే పడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బతుకుల్లో తీరే ఆ వైపర తుడిచే కారే కన్నీరే ఓ మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 సూపర్
ఏ వండర్ఫుల్ టాలెంట్. నిజంగా మాకు నచ్చిన అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ని మ్యాషప్ చేసి చాలా అద్భుతంగా. మీరంతా గ్యాంగా? సార్. ఓకే, కలిసే ప్రిపేర్ అవుతూ ఉంటారా? ఓకే, మీ పేరు? సంగీత్. సంగీత్ పేర్లోనే ఉంది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. అలా కుదిరిందా? ఓకే ఓకే, నాకే ప్రదీపే కుదరలా. మేడం మీరు? శ్రీవల్లి. శ్రీవల్లి. శృతి? శృతిలో ఉంది. నారాయణ. నారాయణ. సో ఎలా పరిచయం నలుగురు, ఎలా అయ్యారు గ్యాంగ్? మీ అందరం కలిసి ఒకే ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుంటున్నాం మన సంగీతం. Okay. సో మీ అందరం బేసిక్లీ క్లాసికల్ సింగర్స్ అనమాట. సో ఇప్పుడు మేము కొత్తగా మ్యాషప్స్ అని ట్రై చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఇక్కడ మీ ముందుకు వచ్చి ఇది ప్రజెంట్ చేయడం జరిగింది. మీ ముందు చేయడం చాలా హ్యాపీగా ఉంది, కానీ మీతో పాడితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాం. సో మీ పాడతాం కదా, మేము పాడతాం కదా. మీరు పాడని కలిసి నేను మ్యూజిక్ ఇస్తా. ఓకే, డెఫినెట్ గా. ఓకే ఓకే, నాకు మ్యూజిక్ వచ్చు. ఓకే, వాళ్ళు కూడా ఇస్తారు. మీరు పాట ఏం పాడతారు నాకు చెప్తే నేను మ్యూజిక్ ప్రిపేర్ అవుతా. ఫేవరెట్ మాటే వినదు. మాటే వినదు గారా? దానికి మ్యూజిక్ ఎలా ఉంటుంది? ఓకే, కొత్తది మేము మ్యాషప్ చేస్తాం. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే రానన దారులు వేరుల సైనమే అరే రే నడురి మారన మనరే ఆరరరేను పారరరరే అవై పరడిచే కారే ఓ మారే వినదుగ 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 మారే వేగం 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 మారే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మారే వినదుగ 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 వేగం వేగం వేగం. సూపర్. ఓకే, అండ్ నిజంగా చాలా బాగా పాడారు. అసలు ఆ ఇందోళంలో ఈ వచ్చి వెళ్ళిపోవడం నాకు చాలా బాగా నచ్చింది. అది రావడం వచ్చిందా? నేను లేను సార్, ఇప్పుడు బయటికి వెళ్ళాను. బట్ వాట్ ఏ వండర్ఫుల్ టాలెంట్. మీరు ఇలా రావడం మా షోకి మాకు చాలా ఆనందం. అండ్ తరచూ వస్తూ ఉండండి. మీరు సరికొత్త మ్యాషప్స్ చేసినప్పుడల్లా మా ఎక్స్ప్రెస్ షోకి రావచ్చు అండ్ మీ మ్యాషప్ని ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నారాయణ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్భుతమైన దండుపాలెం బ్యాచ్ రాబోతున్నారు. లేచి వెల్కమ్ దేమ్. భయపడకండి, ధైర్యంగా ఉండాలి. ఓకే, పచ్చి పాల మీద మిగలేదమ్మా, వేడి పాలలోన వెన్నలేదమ్మా. 5 నిమిషాల్లో నేను పసుపు తీసుకొని వస్తాను. ఈ లోపల చెప్పిన పని అయిపోవాలి. అర్థమైందా? పట్టు కొడుతున్నా అమ్మ నా నెల్లూరా, దీంతో యాగలా సస్తున్నా నేనా. ఎందుకు ఏం చేస్తారా? ఇదిగో ఈ రాళ్ళతో కుట్టి ఇప్పుడు నిప్పు పుట్టించి కుంపట్లో పెట్టి కాఫీ పెట్టాలంట. అది కొడితే చేతులు నొప్పి వస్తుంది, నిప్పు ఎక్కడి నుంచి వస్తుంది కదా? మరి ఇప్పుడు ఎట్లా? మన ప్రొడక్షన్ మంగకి చెప్తే 2 కప్పులు కొడుతుంది. అప్పుడు కుంపట్లో పెట్టాను చెప్పానా? ఆ కప్పులు కుంపట్లో పెట్టు, కుంపట్లో తీసి ఇచ్చేసి. నువ్వు 4 తెలియదు దానివి. భయ్యా 2 కప్పు కాఫీ. నిజం అనుకుని తెచ్చేస్తాడు అబ్బాయి. ఉత్తిరే ఆడాళ్ళంతా ఇంతే బ్రో, అరే ఆడేసుకుంటారు మనతో బ్రో. అందమైన లోకం, అందులో నువ్వు అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. అనాకలి నీ నవ్వులేది బావలి. ఏమిటి ఈ పాటలు, ఏమిటి ఈ పాటలు? నువ్వు వడ్డానికి పుట్ట మొహం వేసుకొని పోన్లే తిట్టారు కానీ మంచిదంతా పోల్చారు. అంతేనా? అసలు దీని మొహం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా పుచ్చిపోయిన పుచ్చకాయని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారే అలా ఉంటది నీ మొహం. ఒక్క నిమిషం వస్తున్నా.
పుచ్చిపోయిన పుచ్చకాయని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినే మొహం అంటున్నాను. ఒక్కసారి అర్థం పెట్టుకోవా. నా ముఖం కుళ్ళిపోయిన కమలాకాయని ముఖానికి రుద్దుకుంటారే అలా ఉంటుంది నీ ముఖం. పగిలిపోదు అర్థం. అమ్మనైతే ఎలాగా, పెళ్ళన్నైతే ఇలాగా. ఇలా అయితే ఎలాగా? కొంచెం కంట్రోల్లో పెట్టండి మీ ఆవిడ్ని. ఏంటో పాటలు వేసుకుంటున్నారు, నేను వచ్చానన్న భయం కూడా లేదు. ఇంతకీ బామ్మ ఏమిటి నీ కంగారు? ఇంతసేపు ఇక్కడే ఉన్నావా? వేర్ ఇస్ ద పిలక జుట్టు, వేర్ ఇస్ ద పంచకట్టు? తీసేసా, కట్ చేసా. దేనికని? ఏమే నువ్వేదో ఒక గుడ్డ పేలికి వేసుకొని తిరుగుతున్నావు, అట్టాగే నా మనవని పద్ధతి లేకుండా చేద్దాం అనుకుంటున్నావా? కవర్ చేస్తా, కవర్ చేస్తా, కవర్ చేస్తాగా. ఏం చేస్తారు? కవర్ కవర్ అంటున్నారు. నా పసుపు నేను కవర్ చేస్తా. ఓకే ఓకే, నేను మీ మనవని కాదు, ట్విన్స్ పక్కింటి అబ్బాయిని. కాదు, కవర్ చేయాలంట. కవర్ చేయమంటే కవర్ చేయమని కదా. ఇక సొట్ట బకెట్ ఇట్రా. ఇది అబ్బాయిని ఫ్యాషన్ గా ఉండాలని చెప్పి తీసుకెళ్ళింది. మా అబ్బాయి తప్పే లేదు. నేను కాదు, నేను డూబు. ఇదే ఇదే ఇదిగో నేను అదే కట్టుకున్నా ఫస్ట్ పంచ. లక్ష్మి గారు అని అది అక్కడ ఉన్నారే, ఆవిడ ఈ షర్ట్ గిఫ్ట్ తెచ్చారు ఇవాళ. అందుకని మార్చుకుని వేసుకున్నా. అది ఆవిడ ఇచ్చారు ఈ షర్ట్. బాగా చేసావు. నిజమండి బాబు. లక్ష్మి గారు నా మనవడే వేసుకున్నారు కాబట్టి అంత బాగుంది అంటున్నాను. ఆవిడ ప్రేమతో తెచ్చారు కాబట్టి ఇంకా బాగుంది అంటున్నాను నేను. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మా అత్తయ్య గారు నన్ను ఇంట్లో ఉండి నువ్వేం చించుతున్నావు ఏం చించుతున్నావు అని అడిగారు. నేనేం చించానో తెలుసా? ఏమండి మీ జీన్స్ చూపించండి. అదిగో దొంగ మొహం దానా, నేను లేననుకున్నారా చచ్చారనుకున్నారా? అందుకే వచ్చేటప్పుడు దండం మీద అన్ని చిరిగిపోయిన పాయింట్లే ఉన్నాయి. ఒవ్వా నా మనవాడికి అది సమ్మర్ కదా, గాలాడేసి పోతాడు. ఓహో, ఎయిర్ కండిషన్ పాయింట్లా? సరేలే. అయినా బామ్మగారు మీరు వచ్చాకే ఈ సెట్ కి కలరా వచ్చింది. సారీ, కళ వచ్చింది. కళ వచ్చిందా? దాని మొగుడు కూడా వచ్చాడా? ఒకసారి బిల్లు మాట్లాడతా. నా బకెటే అనుకున్నా, ఇది ఇంతకు మించింది. ఇది డేక్సా. అయినా మీరు బామ్మగారు వచ్చారని నాకు చెప్పరా? బామ్మగారు వచ్చారని నాకేం తెలిసే? పొద్దున బర్రె ఏదో నాకు గీకుతుంది అనుకున్నా, సౌండ్ వస్తూ గేటు దగ్గర. తీరా చూస్తే బామ్మ తెల్లవారుజాము 3 గంటలకి దిగింది. 6 నెలల కిందట పోయింది. నాకేం తెలుసు? ఏమిటా గుసగుసలు? అవును, కళ అంటున్నారేంటి? కళ అంటే మీరు ఇంటికి వచ్చారు కదా, పండగ వాతావరణం వచ్చింది అని చెప్తున్నా. పండగ వాతావరణం ఎక్కడ ఉంది? ఎక్కడ డస్ట్ అక్కడే ఉంది. శుచేది, శుభ్రతేది, మడేది, ఆచారమేది. ఏమిటే మడి కట్టుకొని రావాలని తెలియదా నీకు? మడి కట్టుకోవాలి, మీకు మడి కట్టుకోవాలి. అవును, ఒక్క నిమిషం. ఏమైనా నిప్పు వచ్చిందా? ఇప్పుడు వచ్చి పోయింది అత్తయ్య, మళ్ళీ వస్తుందంట. తొందరగా రా అత్తయ్య. ఏదో మడి కట్టుకోమని. ఎక్కడ కట్టుకోవాలి? అది అయితే ఫస్ట్ బామ్మగారికి కడదాం. సూపర్ మచ్చి. అవును, ఏదైనా పెద్దవాళ్ళతోనే మొదలు పెట్టాలి. ఏమో నీకు మడి కట్టుకోవడం కూడా తెలీదా? సర్లే గాని, మడి అంటే పద్ధతి ప్రకారం చన్నీళ్లు పోసుకొని తెల్లవారుజాము లేచి పూజా పునస్కారం చేసుకోవడం అంటారు. ఏమిటి అది మడి కట్టుకోవడమా? బామ్మ ఏమిటి మనవడా మడి కట్టుకోవడం అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, అదే ఏంటిది? నువ్వు నేర్పిస్తావు వీళ్ళిద్దరికి మడి కట్టుకోవడం అంటే? అంటే ఈ మధ్య దుబాయ్కి వెళ్ళాను కదా, తీసుకోబోతారే. ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావు? మడి ఆచారాల గురించి నా మనోడు చెప్తాడు, వినండి. చెప్పు నాయన. ఇక ఊరినే కవరింగ్ ఇచ్చా, నాకు కూడా తెలీదా?
సర్లే కానీ ఇల్లు తుడిచి ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అయింది బామ్మగారు. 3ంటికే తుడిచేశారంటోంది. కానీ నాకు 3 నెలలు ఆగిన పడింది. 3 నెలలు కదా అత్తయ్య, మొన్ననే తుడిచానని చెప్పింది అది. కాదు, అది 3 నెలలు అన్నది. ఏమండి మీరు 3 నెలలు ఫాస్ట్ గా చెప్పండి. 3 నెలలు మొన్న ఇప్పుడేమన్నారు? మొన్నే. పక్కన శివాలయంలో అగ్నిహోండా జరుగుతుందంట, రేపు పొద్దున మిమ్మల్ని తీసుకెళ్తా. అది హీరో హోండా, అగ్ని హోండా, ఉల్లిగడ్డ బోండా కాదే, అగ్నిగుండం హోమం జరుగుతుంది. ఇప్పుడు అలా మార్చారా? ఏమే బామ్మ మళ్ళీ వచ్చాడు. అగ్నిగుండ హోమం అంటే ఏం చేస్తారు? ఫస్ట్ నిప్పేస్తారు. హోమం అంటేనే నిప్పులే. పొప్పేస్తారా? కాదే చెప్పదు. దాంట్లో అదే నెయ్యి పోస్తారు. ఓ బామ్మ మీరా? మరి చెప్పరా, నేను బామ్మని అడిగా. నెయ్యి పోసి దాంట్లో నడుస్తారన్నమాట. బై మిస్టేక్ కూడా అగ్రహారం వైపు వెళ్ళకండి. ఎందుకు నాయన? ఆకారం లేకుండా వెనక్కి పంపించేస్తారు. అగ్నిగుండం అంటే దాంట్లో భార్య భర్తలు నడుస్తారన్నమాట. రేపు ఆ పూజ మీతో చేయిస్తా. అమ్మో బామ్మగారు ఫుల్ ఐస్. పిచ్చిదానా, మీ కోరికలు నేను కాదంటానా? చెప్పండి, కొనుక్కోండి. అబ్బాయి ఎంత? ఎంత పోన్లే, ఎంత ఇస్తా గానా 3 ఐసులు ఇచ్చేళ్ళు. డబ్బులు ఎంత? వెళ్ళి తీసుకో. One second. బామ్మగారు ఏం చేస్తున్నారు? శుద్ధి చేస్తున్నా. అమంగళం ప్రతిఘటమగాక. అత్తయ్య ఈ లోపల ఏమైపోయి ఉంటాయి అత్తయ్య? ఏమో చూసుకొని తినండి. నేను వద్దన్నాను ఏంటి? మీ కోరికలన్నీ నేను కాదంటానా ఏంటి? తొందర ఏంటి అత్తయ్య? నాకు ఇవ్వకుండా మీరే తినేశారు. చెప్పు తెగిపోద్ది. ఏంటి అంత కక్కుర్తి ఏంటి? అప్పుడే తినేసారా? అత్తయ్య అందులో వేస్తే ఉంటాయా పుల్లైసులు? అంటే ఐస్ కరిగిపోతుందని నా ఆచారాలని పక్కన పెట్టమంటావా? బామ్మ ఏంట్రా? బామ్మగారు అనలేవా? బామ్మగారు ఏమిటి చెప్పు? 10 లక్షలు చెక్ వచ్చింది మీ మనవడికి. అవునా? చెక్క ఇట్టి ఎవరికి బామ్మగారు? ఎవరికన్నా ఒకరికి ఇవ్వు. అత్తయ్య ఏం చేస్తున్నారు? శుద్ధి చేస్తున్నానే. ఇగో బామ్మ అయిపోయాక బాగా పిండి దండె మీద ఆరేసాయి. నాన్న నీ చెక్క అది. చెక్కేంది ఎట్టయింది? అత్తయ్య ఇది అబ్బాయి చెక్క. ఏమన్నావే? ఏమన్నావే? అత్తయ్య ఏంటే? 6 నెలలు బయటికి వెళ్తే గారు పోయిద్దా? అది కాదండి, ఒక అరగంట లేట్ అయితే గారిలో తినేస్తున్నారా? 6 నెలలు బయటకు పోతే గారు తీసేవా? నాకు గారు పెట్టాల్సిందే. బాయిందా అత్తయ్య? గారేదే మీరు మామూలు గట్టి కొట్టట్లే ఈ మధ్యన. అత్తయ్య గారు ఏమిటే? అంటే ఇవాళ వంట ఏం చేయమంటారని. అన్నం ఎలా వండుతావు చెప్పు ఫస్ట్ నువ్వు. గారం లేదంటే తిడతదేమో. బియ్యం గారిని తీసుకొని నీళ్ళు గారిని దాంట్లో పోసి బాగా కడిగి స్టవ్ గారిని అక్కడ ఉంటది సిలిండర్ అది తిప్పి లైటర్ గారి చేత వెలిగించి పెద్ద మంట గారిని పెట్టి ఆ తర్వాత అన్నం గారిని పెట్టి గంజి గారిని వారుస్తానన్నమాట. నువ్వేం చేస్తావమ్మా? తర్వాత నేను అన్నం గారిని నేను తింటానన్నమాట. చీపురు గారు ఎక్కడున్నారు? చీపురు గారు అంటే మనం ఇంటికి గారు పెడితే నేను మాత్రం గారు పెట్టద్దా? మనుషులకి మర్యాదలు ఇవ్వండి. నా ఆవకాయ పచ్చడి. ఆవకాయ అంటే గుర్తుకొచ్చింది. ఆవకాయ పెడదామా అత్తయ్య? ఆవకాయ పెట్టండి. మామూలు విషయం కాదే. ఫస్ట్ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. వినండి అమ్మాయిలు, రేపో మాపో ఆవకాయ పచ్చడి మీరు కూడా పెట్టాలిగా. ఏంటి వీళ్ళ? ఇదిగో ఇన్ని పసుపు నీళ్ళు ఆవకాయ చెట్టుకు చల్లి దాని తర్వాత చెట్టుకున్న మామిడికాయలు కోసి పసుపులో నానేసి ఈ పసుపు నీళ్ళలో మిరప పొడి నానేసి
ఉప్పు నానేసి ఈ నీళ్ళని మళ్ళీ వడగట్టి అదే నీళ్లు ఇదే నీళ్లు శ్రేష్టమైన ఆవకాయ పచ్చడి తయారవుతుంది. శ్రేష్టమైన అంటే శుభ్రమైన అతి శుభ్రమైన మామిడికాయ పచ్చడి. అయ్యా అమాయకురాలా, ఇవన్నీ బదులు వేడి వేడి అన్న మామిడికాయ చెట్టు చూస్తే తింటే అయిపోయేదిగా. సర్లే కానీ ఇదిగో నాకేదో పాము కాటేసిందే. డాక్టర్ ఫోన్ చేస్తానండి. డైరెక్ట్ గా ఫోన్ మాట్లాడదు. ఫోన్ ఒకసారి శుద్ధి చేద్దాం. ఫోన్ బాగా శుద్ధి చేసి అప్పుడు తీసుకోవాలా? హలో చెప్పండి సార్. ఇంకా ఫోన్ చేయలేదు సార్. డాక్టర్ గారు చెప్పండి. వచ్చారుగా, ఒకసారి చూడండి. మా అత్తగారి పాము గారి ఇక్కడి నుంచే ఫోన్ చేసావా? 1 సెకండ్ వెళ్ళి పసుపు నీళ్ళతో స్నానం చేసి రండి. వస్తాయి నీ దుంపదగా. ఇప్పుడు నేను వస్తుంటే వాడికి స్నానం అవసరమా? ఎట్లా అమ్మో చచ్చినా వచ్చి చూడు పావు ఎంత పాము. ఏమి లేదు బామ్మగారు, ఇదిగో పాము గరిస్తే ఈ మాత్రం చూసారు, అది వేసుకోకూడదు. ఈ రెండో మాత్రం చూసారు, జోలు పెట్టుకుని వచ్చావట. శుద్ధి చేస్తా. ఏం చేస్తున్నావే? శుద్ధి చేస్తా. నీ మొదలష్టపు శుద్ధిని చచ్చిపోతానే, అది ఇవ్వు నాకు. అయ్యయ్యో శుద్ధి చేయాలి అత్తయ్య. ఏం డాక్టర్ అది ఇంకో టాబ్లెట్ ఉంటాయి, ఇవ్వండి. బామ్మగారు ఇంతకీ పాము స్నానం చేసిందా లేదా? టాబ్లెట్ కరిగిపోయింది. టాబ్లెట్ కరిగిపోయిందా? నీ బతుకు చిరిగిపోయింది. అంటే నేను చచ్చిపోతానా? అంతే. అయ్యో నా పసుపంతా ఆగమైపోతుంది. అత్తయ్య గారు ఇప్పుడు మీరు పటా కట్టేస్తున్నారు, ఇప్పుడు మాత్రం ఎట్లే ఉంది నాకే అర్థం కావట్లేదు. ఏమైనా నేను చచ్చిపోతే పసుపు జాగ్రత్త. ఇందాక ఐసమ్మిది నువ్వే కదా? డాక్టర్ గా వచ్చింది కూడా నేనే. మరి ఐసమ్మినోడు ఎప్పుడు డాక్టర్ అయ్యో? ఐసులు వచ్చిన డబ్బుతో ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యాను బామ్మ. నీ దుంపదగా ఒక డాక్టరేమే, యాక్టర్, స్క్రిప్ట్ రైటర్ అన్ని నేనే. అవునా? ఈ స్క్రిప్ట్ రాసింది దుబాయ్ మొగుడు కూడా ఆయనే. దుబాయ్ నేను చచ్చిపోతున్నా మనవని అసలు విషయం చెప్పండి. ఇంకా అత్తయ్య గారు, నాన్న మడి ఆచారం అంటే అది పద్ధతి ప్రకారం నడవాలా. మీ ఇష్ట ప్రకారం చాదస్తంగా నడిపారు అనుకోండి, ఇప్పుడు నిజంగా పాము గరుచుంటే మీ పరిస్థితి ఏంటి? నిజంగా ఇప్పుడు పాము గరవలేదా నన్ను? నేనే పిన్నిస్తా అలా పొడిచా. ఓ అమ్మ ఇంత టాలెంట్ ఉందా నీకు? లేకపోతే నిజంగా పాము గరిస్తే ఆ మందిని తీసుకెళ్ళి దాంట్లో వేస్తే మీ పరిస్థితి ఏంటి? అమ్మో నీకు ఇన్ని తెలివితేటలు వచ్చాయి కాబట్టి 100 మందికి పసుపు రాసి పూజ చేయాలి ఇప్పుడు వీళ్ళందరికీ. ఎంత చెప్పినా దాని చాదస్తం నా మాట విన్నే విందు. నాన్న నేను పోయేసి నేను కూడా పసుపు నీళ్ళు తీసుకొస్తా, బాగా శుద్ధం కడిగేస్తా. అత్తలాగా కోడలు కూడా అలాగే. మీరిద్దరు బాగానే ఉన్నారు, ఈ పీసే తేడా ఉంటది. సూపర్. ఎల్లో పింక్ మధ్యలో ఇద్దరు రండి, ఇద్దరు మా. ఇప్పుడు మీరిద్దరు కుర్చీలో కూర్చుంటారు, గిర్రమని తిరుగుతుంది. ఆగాక మీకు తిరుగుతుంది. దాని తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నుంచుంటారు. ఇక్కడ నుంచి ఇందులోంచి ఒక్కొక్క పెన్సిల్ తీసి అందులో విసురుతారు. ఆ గ్లాసులో నుంచోవాలి అది వెళ్ళి. ఓకే, ఇక్కడ నుంచి పెన్సిల్ తీసి విసిరితే ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క పెన్సిల్ ఉండాలి. ఇద్దరులో ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. 3, 2, 1 గో. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు. 3, 2, 1 స్టాప్ అండ్ గో. గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా. అమ్మా లేమ్మా లే వెళ్ళు. గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా. పక్క క్లాసులో 2 ఖాళీ ఉన్నాయి. హలో ఆంటీ.
మారు 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 మారులే జోరు 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 జోరులే. Last, come on. పెన్సిల్ బరువుగా ఉందా అమ్మా అని ఇక్కడేస్తే ముందున్న 2 గ్లాసులున్నాయి. అండ్ మేడం గారు విశ్వప్రయత్నాలు చేశారు. ఫస్ట్ 3 గ్లాసులు వెళ్ళిపోయింది. లాస్ట్ దాని మాత్రం 15 పెన్సిల్ వాడింది ఆవిడ. అండ్ వెరీ గుడ్, వెల్ డన్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్ సరే తట్ట గ్యాంగ్ కమ్ ఆన్. ఇది వెంకటేశ్వర కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ వెళ్ళి ఈ కార్డు చూపించారు. అవునా, ఇది చూపించండి అమ్మా, సేకరించి పంపించేస్తాను. థ్యాంక్ యూ. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్. ప్రణామం ప్రణామం ప్రణామం. అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్. మేడం గారు రండి, కమాన్. And thank you so much for your love and support. Ilage always keep smiling. All the best. May all your dreams come true. Bye bye. Thank you. Let's do the Mamma Mia.